ఓం సాయి మాస్టర్. మిత్రులారా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రద్ధగా శ్రవణం చేయండి. సాయిలోకం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి అని మనవి. మిత్రులారా, శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రవణం చేస్తే గ్రంథపారాయణతో సమానంగా శ్రవణపారాయణ కూడా ఫలితం వస్తుంది. నిత్యశ్రవణ పారాయణ మరువకండి. శ్రీ గురు చరణం శరణం శరణం. శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రీ మన్నవ సత్యం గారి రచించిన చిన్న పుస్తకము. సోమవారము 5వ రోజు పారాయణ. ఋతుధ్వజుని మహారాజు గారి భార్య మదాలస మహాయోగిని. ఆయన కొడుకు అలర్క మహారాజు. కిందటి రోజు పారాయణ తర్వాత కథ. అలర్క మహారాజు వారి అమ్మ మదాలస ఒకానొకప్పుడు అలర్కుడికి చెప్పినటువంటి విషయం ఆయనకు గుర్తు వచ్చింది. అమ్మ ఒకానొకప్పుడు దత్తాత్రేయ స్వామి మోక్ష మార్గాన్ని వెళ్తున్న మహాయోగి అని చెప్పటం గుర్తు వచ్చింది. మోము సంతోషంతో వికసించింది. వెంటనే రహస్య మార్గాన పురము వదలి సహ్యాద్రి చేరి దత్తస్వామిని దర్శించి శరణు వేడాడు. స్వామి, నన్ను అనుగ్రహించండి, నాకు దుఃఖ ఉపశమనం చేయండి అని ప్రార్థించాడు. దత్తప్రభు వచ్చినవాడు అలర్కుడు మహాయోగిని మదాలస కుమారుడిని గుర్తించారు. అలర్క, నీ దుఃఖం క్షణంలో పోగొడతాను అని స్వామి అన్నారు. స్వామి పాదాలు పట్టుకుని ఉన్న అలర్కుడు లేచి చేతులు జోడించి నిలబడగా స్వామి ఇలా చెప్పారు. అలర్క, జీవుడు పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు అహంకారములతో నిర్మింపబడ్డాడు. పరమాత్మ అంటే బృహత్ జీవి. పరమాత్మ నేను అనేక మౌదునుగాక అనే సంకల్పం చేసుకోవడంతో జీవులు ఏర్పడ్డాయి. సృష్టిలో జడ పదార్థం కూడా ఉంది కదా అంటావేమో. నిజానికి ఆ జడ పదార్థంలో కూడా నిద్రాణంగా చైతన్యం ఉంటుంది. జీవులలో అది జాగృతమై ఉంటుంది, అంతే తేడా. ఒక ఉదాహరణ చెప్తా విను. నీకు ఒక స్వప్నం వచ్చింది అనుకుందాము. ఆ స్వప్నంలో ఒక రాతి మీద ఒక మనిషి కూర్చొని ఫలాలు ఆరగిస్తూ ఉన్నాడు. అతని వద్ద ఒక మూట ఉంది. ఆ మూటలో బంగారము, ధనము ఉన్నాయి. ఇది గమనించిన 4 దొంగలు కర్రలు పట్టుకొని అతని వైపు రాసాగారు. అతను భయముతో పరుగులు తీశాడు. దొంగలు అతన్ని వెంబడించి కొట్టి మూట లాక్కుని పోయారు. ఇంతలో గుర్రం పైన వేగంగా ఒక మహనీయుడు వచ్చి దొంగలను దండించి వారి వద్ద నుంచి మూట లాక్కుని మరలా ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇది కళ. అతనికి చాలా ఆనందం కలిగింది. కళలోనే భక్తితో ఆ మహనీయునికి నమస్కరించాడు. అలర్క, ఇది ఒక స్వప్నము. ఈ స్వప్నంలో జడమైన రాయి ఉన్నది, సంపద కలిగిన మూట ఉన్నది, రుచికరమైన పండ్లు ఉన్నాయి, అవి తినటం ఉంది. 4 దొంగలు ఉన్నారు, వారి చేతిలో కర్రలున్నాయి, గుర్రం మీద మహనీయుడు ఉన్నాడు. వీరు కాక ఆ మనిషికి గల ఆకలి, రుచి, సంపదలు ఉన్నాయన్న సంతోషం, దొంగలను చూచి భయము, ఇవన్నీ ఉన్నాయి. మహనీయుడి వల్ల అభయము, సంపద లభించడంతో ఆనందము, మహనీయుని మీద భక్తి గౌరవాలు, ఇన్ని ఉన్నాయి ఈ స్వప్నంలో. ఇలాంటి స్వప్నాలు మానవులకు సర్వసాధారణం కదా. ఇప్పుడు యోచించు. మానవుని మనసుకు గల వివిధ భూమికలు జాగృతి, జాగ్రత్త స్వప్నము, స్వప్న జాగృతి, సుషుప్తి, ఇలాంటి భూమికలలో ఈ స్వప్నం ఒకటి. ఈ స్వప్నంలో అనుభవమైన ఇందాక చెప్పుకున్న వాటి అన్నిటి రూపంలోనూ నీ మనసే ఉన్నది. మనసుకు అతీతంగా అవి ఎక్కడో లేవు, ఎక్కడి నుంచో రాలేదు. స్వప్నం అంతరించి మెళుకు రాగానే అన్నీ మాయమైపోతాయి. అలాగా ఈ సృష్టి అంతా సచ్చిదానంద పరమాత్మ మనోకల్పితము. ఆయన కళ ఇది. ఇది అంతా నిజంగానే ఉంటుంది. స్వప్నంలో జీవికి అంతా నిజంగానే అనుభవమైనట్లుగా.
మనమంతా ఆ పరమాత్మ అనే మనోరూపాలమే. పరమాత్మ కల్లో మనం ఉన్నాం. ఈ కల్లోంచి మనం బయటపడితే అంటే మేలుకుంటే జీవుడు పరమాత్మ అవుతాడు. నిజానికి పరమాత్మ అయ్యే ఉన్నాడు, జీవిగా కలగంటున్నాడు. ఈ కలలో నుంచి మేల్కోవాలి అంతే అన్నారు. అప్పుడు అలర్కుడు, స్వామి ఇదంతా పరమాత్మ కళ అయినప్పుడు పరమాత్మయే కదా మేలుకోవాల్సింది, అప్పుడే కదా జీవులు అంతర్ధానం అయ్యేది అని అడగగా దత్తప్రభు నమ్మి, నిజమే అలర్క, అయితే జీవులకు కళలు వస్తాయి, అయితే పరమాత్మకు ఇది మెడుకు వచ్చే కళ కాదు, దీనిని పరమాత్ముని లీల అంటారు. ఆ లీల అలా జరుగుతూనే ఉంటుంది. అయితే పరమాత్మ తన లీలలోని జీవులకు ఒక విసులుబాటు ఇచ్చాడు. వారంతటా వారు ప్రయత్నించి ఆ లీలలోంచి మేలుకొని పరమాత్మగా అవ్వచ్చు. ఇది కూడా కలే కదా అంటావేమో. కల్లో ఉన్నవాడికి మనసును తనకు కావలసిన రీతిన తిప్పుకునే సామర్థ్యం ఎలా ఇచ్చాడో ఇలానే పరమాత్మ కల్లో కూడా ఆ సామర్థ్యాలు ఇచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్న కల్లో బాటసారికి, దొంగలకు, మహాత్మునికి వారి వారి సామర్థ్యాలు ఎలా ఇచ్చాడో అలాగే ఇప్పుడు కూడా పరమాత్మ లీల అనే కళలో గల మానవులకు శరీరంతో పాటు మనసు ఇచ్చాడు. ఎలా అయితే శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే సామర్థ్యం ఇచ్చాడో అలాగే మనసుకు కూడా తన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకునే సామర్థ్యం ఇచ్చాడు. కల్లో ఎలా అయితే బాటసారి ఫలాలు తింటము, తనను రక్షించిన మహనీయునికి కృతజ్ఞతగా నమస్కరించటము, దొంగలకు బాటసారిని కొట్టి ధనపు మూట అపహరించాలని కోరిక, అలాగే మహనీయునికి దొంగలను కొట్టి బాటసారిని రక్షించడం, శరీరము మనసును ఉపయోగించుకునే సామర్థ్యం కల్లో కూడా ఎలా ఏర్పాటు చేశాడో అలాగే ఇల్లో కూడా, అంటే ఇక్కడ ఇలా అంటే పరమాత్మ యొక్క లీల అనబడే పరమాత్మ కళలో కూడా అన్నమాట. మానవునికి తన మనసును, శరీరాన్ని తన ఇష్టమైన రీతిన ఉపయోగించుకునే సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యం ఉపయోగించి ఇది కూడా ఒక కళ లాంటిదే అని తెలుసుకొని, దీనిలోంచి కూడా మేలుకునే మార్గం ఉన్నది అని తెలుసుకొని, ఆ మార్గం ద్వారా ఈ జీవితం అనే కళలోంచి మేలుకొని కష్టాల్ని శాశ్వత ఆనందం పొందే జీవితం పొందవచ్చు మానవుడు. ఆ వెసులుబాటు, అందుకు తగిన మార్గము పొందే సామర్థ్యము మానవునికి పరమాత్మ ఇచ్చాడు. అందువల్ల పరమాత్మ మేలుకునేది ఏది ఉండదు. మానవుడే తనకు జన్మలు వద్దు అనిపించినప్పుడు మేలుకోవాలి. అప్పుడు ఇహ పరమాత్మలో లీనమై దివ్యానందం పొందుతాడు. అలాక ఇప్పుడు మరొకసారి ఆలోచించు. ఈ జన్మ అనే కల్లోంచి మేలుకుంటే ఇహ అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి కదా అని తెలిసింది కదా. ఈ జన్మ అనే కల్లోంచి మేలుకుంటే ఇహ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని తెలిసింది కదా. ఇహ మేలుకోవటం ఎలాగో ఆలోచించు అన్నారు దత్తస్వామి. అలర్కుడు మరలా ఏకాంతంలో కూర్చుని యోచించి, మనిషికి మనసుకు ఎన్నెన్నో సామర్థ్యాలు ఉన్నాయి. సగటు మానవుడు వాటిలో 100% లేక 2% మాత్రమే ఉపయోగించుకుని మిగతా సామర్థ్యాలు నిరుపయోగంగా వదిలేసి సమయము, శక్తి వృధా చేసి కష్టాలు, దుఃఖాలు పాలవుతున్నాడు. యోగ మార్గం ద్వారా అన్ని సామర్థ్యాలు ఉపయోగించుకొని దుఃఖం లేకుండా చేసుకోవచ్చు. యోగనాథుడైన దత్తస్వామిని ఆశ్రయించమని అమ్మ సూచించింది. మనసుకు దత్తస్వామికి అర్పణ చేస్తే అన్ని సామర్థ్యాలు అవే వస్తాయి. నేను మనసును దత్తస్వామి యందు నిలిపి వారి అనుగ్రహంతో ఈ మానవ జన్మ అనే కల్లోంచి మేలుకొని దుఃఖ రహిత స్థితిని పొందుతాను అని తలచిన వాడై తన యోచనంతా దత్తప్రభుకు విన్నవించాడు. దత్తప్రభు సంప్రీతుడై అలర్కుడికి అతనికి అవసరమైన యోగ రహస్యాలు, యోగ విద్య ఉపదేశించి 1 సంవత్సరం సమయం గుహలో కూర్చొని యోగములో ఉండు అని ఆదేశించారు. అలర్కుడు స్వామి ఆజ్ఞ ప్రకారంగా సహ్యాద్రిలో ఒక గుహలో కూర్చొని ధ్యానమగ్నుడైనాడు. సరిగ్గా సంవత్సరానికి అతనికి స్ఫురణ వచ్చి మేలుకున్నాడు. దత్తప్రభు, అలర్క, దుఃఖం తొలగిందా, మనసు కుదుటపడిందా, శాంతిగా ఉన్నదా అని అడిగారు. అలర్కుడు ఆనందభరితుడై స్వామిని స్తుతించి, స్వామి, నాకు ఇన్ని కష్టాలు రావటం ఎంతటి మహాభాగ్యమో నాకు ఇప్పుడు అర్థమైంది. మీ అనుగ్రహం వల్ల భయము, దుఃఖము పటాపంచలైనాయి అని నమస్కరించగా దత్తప్రభు 6 బాహువులు గల తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి, ఈ రూపంతో ఉన్న నన్ను ఉపాసించు, నాలో ఐక్యమవుతావు అని ఆశీర్వదించారు.
దత్తస్వామి ప్రసాదించిన ఆ దివ్యానుభూతితో దివ్య జ్ఞానంతో నిండినవాడై అలర్కుడు స్వామి వద్ద అనుమతి తీసుకొని నేరుగా యుద్ధభూమికి వెళ్ళి మధ్యలో విడిదై ఉన్న తన అన్న సుబాహు కాశీరాజుల ఎదుట నిర్భయంగా నిలబడి వారికి నమస్కరించి కాశీరాజుతో, రాజా, నా రాజ్యాన్ని నీవే తీసుకుని పాలించుకో, లేకపోతే మా అన్న సుబాహుకి ఇవ్వు, నీ ఇష్టం, నేను మీతో యుద్ధం విరమిస్తున్నాను అనగా కాశీరాజు అలర్క, నీ పరిస్థితి బాగాలేని మాట నిజమే, అయినా క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయాలి కదా, ఈసారి నీదే పై చేయి అవ్వచ్చు కదా, నీవు కూడా యుద్ధ వ్యూహాలు ఎరిగిన పరాక్రమవంతుడివే కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అలర్కుడు నవ్వుతూ, రాజా, నిన్నటి వరకు నేను కూడా నీలాగానే ఆలోచించాను, కానీ మా అమ్మ దత్తస్వామి వారి దయ వల్ల నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. సర్వసంగ పరిత్యాగినై బ్రహ్మ సామ్రాజ్యాన్ని పొందటానికి వెళ్తున్నాను. మీరు మా అన్న నాకు ఇలాంటి అవకాశం కలిగించి మహా ఉపకారం చేశారు, మీకు కృతజ్ఞతలు అనగానే కాశీరాజు అలర్కుడికి మతి చెలించిందా ఏంటి అనుకుంటూ ఉండగా సుబాహు తమ్ముణ్ణి కౌగలించుకొని, నాయన, ఇప్పటికీ మహాయోగి మన అమ్మ చెప్పిన సన్మార్గంలోకి నువ్వు కూడా వచ్చావు, సంతోషం అని ఆశీర్వదించి కాశీరాజుతో, మిత్రమా, మా పని చేసి పెట్టావు, నువ్వు సుఖంగా ఉండు, ఇక సెలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు. కాశీరాజుకు ఇదేమీ అర్థం కాక సుబాహు వెంటపడి పట్టుకొని, సుబాహు, ఏమిటిది, తమ్ముడు మోసం చేశాడు, రాజ్యం ఇప్పించమంటివి, తీరా ఇప్పుడు అంతా వదిలేసి అన్నదమ్ములిద్దరూ ఇలా వెళ్ళిపోతున్నారు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అప్పుడు సుబాహు ఇలా చెప్పాడు, మేము ఋతుధ్వజ చక్రవర్తి మదాలస మహాయోగి అయిన మహారాణిల కుమారులమని నీకు తెలుసు కదా. మా అమ్మ బ్రహ్మజ్ఞాని, మహాయోగి. ఆమె మన నలుగురిలో ముగ్గురికి జీవన నివృత్తి మార్గం ఉగ్గుపాలతో కలిపి బోధించింది. అందువల్ల మేము ముగ్గురము చిన్న వయసులోనే సర్వసంగ పరిత్యాగులమై తపం ఆచరించడానికి వెళ్ళిపోయాము. మాకు రాజ్యాకాంక్ష కలగలేదు. అయితే మా తమ్ముడు అలర్కుడికి మాత్రం మా అమ్మ తండ్రి ఆదేశానుసారంగా ఆమె ప్రవృత్తి మార్గం బోధించింది. అందువల్ల ఇతను మా తండ్రి గారి తర్వాత తాను చక్రవర్తి అయి పాలన కొనసాగించాడు. 1000 సంవత్సరములు ఇతను రాజ్యభోగాలు అనిపించినా ఇంకా లౌకికతలో చిక్కుకొని మావలే నివృత్తి మార్గానికి రావటం లేదు అని నాకు చాలా బాధ వేసి ఎలాగైనా తమ్ముడిని ఆధ్యాత్మిక యోగం వైపు మళ్లించాలని ఈయన నాటకమాడాను. అమ్మ ముందుగానే జాగ్రత్త పడి తమ్ముడిని దత్తప్రభు సన్నిధికి చేర్చింది. తమ్ముడు అమ్మవలే యోగ విద్యా పారంగతుడై దత్తస్వామి అనుగ్రహం పొందాడు. నేను అనుకున్నది నెరవేరింది. అందువల్ల నేను మరలా నా ఆశ్రమానికి వెళ్తున్నాను. తమ్ముడు వద్దంటే ఈ రాజ్యం నీవే ఏలుకో అన్నాడు. అప్పుడు ఒక వింత జరిగింది. సుబాహుతో కొద్ది రోజులైనా ఏదో మీషతో అయినా సాంగత్యం చేసిన ఫలితంగా అన్నదమ్ముల ఆలోచన వైఖరి, వారు ఇప్పుడు అనుసరిస్తున్న దివ్య శాంతి ఆనందాలు కాశీరాజు మీద కూడా గొప్ప ప్రభావం చూపాయి. సత్సాంగత్యం ఫలం ఊరికే పోదు కదా. అందుకే కాశీరాజు సుబాహుతో, మిత్రమా, ఇది చాలా అన్యాయం, నీకు ఇంత స్వార్థమా, నివృత్తి మార్గం ఇంత గొప్పదైతే అదే మానవులు పొందవలసిందే అని నీకు ఇంతగా తెలిసినప్పుడు లౌకిక జీవితంలో ఉన్న నీ తమ్ముడు ఒక్కడే ఉద్ధరించి ఇలా నన్ను నట్టేట ముంచిపోతావా? నేను కూడా నీకు ప్రాణశేషుడిని కానా? నన్ను మాత్రం దుఃఖమయమైన ఈ మార్గంలో వదిలివేసి నీ తమ్ముడిని మాత్రం ఉద్ధరించి వెళ్ళిపోతావా? నన్ను కూడా ఇలాగే ఉద్ధరించేదాకా నిన్ను ఇక్కడి నుంచి కదలనీయను. నేను కూడా చెప్పి మీతో పాటు వస్తున్నాను అని అప్పటికప్పుడే సర్వసంగ పరిత్యాగి అయి సుబాహుతో పాటు తపస్సుకు వెళ్ళిపోయాడు. అలర్కుడు శేష జీవితమంతా నిష్కామంగా జీవించి దత్తస్మరణలో చివరకు పరమపదం పొందాడు. శ్రీ దత్తాయ గురవే నమః. జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి అంటే అగ్ని వలె వెలిగేవాడు అంటారు. జమదగ్ని చిన్నతనంలోనే వేదములు పూర్ణంగా అభ్యసించాడు. ఆయన ఎవరి సహాయం లేకుండానే ధనుర్విద్య అధ్యయనం పూర్తి చేశాడు. తండ్రి కొంతవరకు సహకరించాడు. అయితే ధనుర్వేదములో అత్యుత్తమమైన యుద్ధశాస్త్రం ఔషానస ధనుర్వేదం తనంత తానే అభ్యసించాడు. ఔషానస ధనుర్విద్య తెలిసిన వాడు ఒక్క జమదగ్ని ముని మాత్రమే. ఇంకెవరికి ఆ విద్య రాదు. జమదగ్ని మహర్షి భార్య రేణుక దుర్గామాత భక్తుడు ప్రసేనజిత్ మహారాజ్ సంతానం కొరకు తపిస్తూ ఉండగా వీరి ఆవేదన భక్తికి సాక్షాత్తు పరమశివుడికి కనికరం కలిగి తానే ఒక ముని రూపంలో రాజు వద్దకు వచ్చి ఆయన ఆరాధించే దుర్గామాతనే యజ్ఞదేవతగా భావించి పుత్రకామిష్టి యాగం చేయమని చెప్పాడు. అప్పుడు ప్రసేనజిత్తు ఆ మునిని పూజించి వారినే ఆ యజ్ఞం తన చేత చేయించమని ప్రార్థించాడు.
ముని రూపంలో ఉన్న పరమేశ్వరుడు తానే యజ్ఞకర్తృత్వం వహించి దుర్గమ్మను ఆవాహన చేసి యజ్ఞం ప్రారంభించాడు. ఆయన రాజు ప్రసేనజిత్తు చేత యజ్ఞగుండంలో హవిష్యులు వేయిస్తూ ఉండగా యాగ సమాప్తి సమయంలో ఒక దివ్యకాంతి పుంజం వెలువడింది. అందులో నుంచి 4 దిక్కుల దివ్య కాంతులు వెదజల్లుతూ ఒక అద్భుతమైన యంత్రం వెలువడింది. ఆ దివ్య యంత్రం మధ్యలో దుర్గాదేవి ఆసీనురాలై ప్రత్యక్షమైంది. ప్రసేనజిత్తు నమస్కరించగానే సంతాన ప్రాప్తిరస్తు అని వరం ఇచ్చి తాను ఇప్పుడు కొలువై ఉన్న యంత్రరాజ్యాన్ని లలితాదేవి స్వరూపంగా నిత్యము కొలవలసిందని, తాను తన బాలరూపమైన బాలాత్రిపుర సుందరి దేవి యొక్క అంశతో మీ ఇంట జన్మిస్తానని వరం అనుగ్రహించి యంత్రమేరువుగా రూపొంది వెలిసింది. త్వరలోనే లలితాంబ అంశతో ప్రసేనజిత్తు దంపతులకు కూడా రేణుకామాత జన్మించింది. రేణుకామాత జమదగ్ని మహర్షిని వివాహమాడింది. వారి కుమారుడు పరశురాముడు ఒకప్పుడు హిమవత్ పర్వతం మీద కూర్చొని పరమశివుని గురించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు మెచ్చి దర్శనమిచ్చారు. భార్గవరాముడు శివుని గొప్పగా స్తుతించాడు. పరమశివుడు సంతోషించి ఆయనకు తన చేతిలో ఉండే పరశువు అంటే గండ్రగొడ్డలిని బహుకరించి, ఇహ నుంచి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే నువ్వు ఈ పరశువుతో వారిని రక్షించు అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి భార్గవరాముడు ఈ పరశువు అంటే గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల అతనికి పరశురాముడు అని పేరు వచ్చింది. అంతేకాక జమదగ్ని తన కుమారునికి తాను నేర్పిన ధనుర్వేదము, అస్త్రశస్త్రాలు, తన వద్దనే ప్రత్యేకంగా ఉన్న ఔపానస ధనుర్వేదము కూడా ప్రసాదించాడు. ఒకసారి కార్తవీర్జునుడు ఒక పెద్ద యుద్ధం చేసి జయించి తన సైన్యాలతో సహా తిరిగి వస్తూ అలసిపోయి ఒక అరణ్యంలో విశ్రాంతికి అని ఆగాడు. అది జమదగ్ని మహర్షి ఆశ్రమ ప్రాంతం అని తెలిసి మహర్షి దర్శనానికి వెళ్లి యోగక్షేమాలు అడుగగా మహర్షి తాము సంతోషంగా ఉన్నామని, రాకరాక ఆశ్రమానికి వచ్చారు కనుక పరివార సమేతంగా ఆతిథ్యం స్వీకరించమని కోరగా రాజు ఇంతమందికి ఎలా భోజనం పెడతాడు మహర్షి అని ఆశ్చర్యపోతూ అంగీకరించాడు. జమదగ్ని తనకు యజ్ఞ ఫలితంగా లభించిన గోమాత సుమతిని ప్రార్థించి అందరికీ ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయమని ప్రసాదించమని కోరగా సుమతి అక్షయముగా భోజనములు ప్రసాదించింది. మహర్షి వద్ద సెలవు తీసుకుంటూ రాజు, మహర్షి, మీ ఆశ్రమంలోని ఈ గోమాత ఇన్ని వేల మందికి పరివారంతో ఉన్న మాకు క్షణంలో విందు ప్రసాదించింది. ఈ గోమాత మీ వద్ద ఉండే కంటే నా వద్ద ఉంటే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది కదా, గోవును నేను తీసుకుని వెళ్తానని చెప్పి మహర్షి వారిస్తున్నా వినకుండా బలవంతంగా గోమాత సుమతిని తనతో పాటు తీసుకువెళ్ళాడు కార్తవీర్యార్జునుడు. ఆశ్రమం విచారసాగరమైంది. ఇదంతా జరుగుతున్నప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు. తండ్రికి కావలసిన సమితలు, ఫలపుష్పాలు తేవటానికి అరణ్యానికి వెళ్ళాడు. రాగానే సోదరులు అతనికి జరిగిన విషయమంతా చెప్పారు. వెంటనే పరశురాముడు కార్తవీర్యుని వెంబడించి అతను ఇంకా నగరానికి ప్రవేశించక ముందే అడ్డుకుని గోవును తిరిగి ఇవ్వమన్నా రాజు అంగీకరించపోయేసరికి పరశురాముడు కార్తవీర్యార్జునుని యుద్ధం చేసి అతన్ని సంహరించి గోమాత సుమతిని ఆశ్రమానికి తీసుకువచ్చాడు. రేణుకా తీర్థము. ధేనువుని తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు పరశురాముడు. తండ్రికి జరిగింది చెప్పగా అలా రాజును సంహరించకూడదని, అందువల్ల పాప పరిహారార్థము తీర్థయాత్రలు చేసుకుని రమ్మని చెప్పి పరశురాముని తీర్థయాత్రలకు పంపాడు జమదగ్ని. పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారంగా అన్ని క్షేత్రములు దర్శించి తిరిగి తల్లిదండ్రుల వద్దకు వస్తున్న సమయంలో ఆశ్రమంలో మరో అనర్థం జరిగింది. పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించిన తర్వాత కార్తవీర్యుని కుమారులకు చాలా దుఃఖము, కోపము వచ్చింది. వారు పగతో ఉడికిపోయారు. మన తండ్రిని పరశురాముడు చంపాడు కనుక అతని తండ్రిని మనం తుదముట్టిద్దాము, ఇదే సరి అయిన ప్రతీకారం అని నిశ్చయించుకుని అందుకు సన్నద్ధమైనారు. సమయం చూసుకుని జమదగ్ని ఆశ్రమం ప్రవేశించి తపోనిష్ఠలో ఉన్న జమదగ్ని మహర్షి చుట్టూ మూగారు. కత్తులు పట్టుకుని ఉన్న వారందరూ మహర్షి చుట్టూ మూగటం చూచి రేణుకామాత పరుగున వచ్చి అడ్డుగా నుంచొని వారు మహర్షి తల నరకబోయినప్పుడల్లా నెట్టివేస్తూ వారిని ప్రతిఘటిస్తూ పరశురాముని ఉద్దేశించి రామ రామ అంటూ పెద్దగా కేకలు పెడుతూ ఉన్నది. అలా వారిని నెట్టివేస్తూ కేకవేస్తూ 21 పర్యాయములు నిరోధించింది. వారు ఆమెను దూరంగా తోసివేసి జమదగ్ని మహర్షి తల నరికి త్వరగా అందరూ పారిపోయారు. అప్పటికి తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వస్తున్న పరశురామునికి తన తల్లి కేకలు వినబడ్డాయి. త్వరగా ఆశ్రమం చేరుకున్నాడు. కార్తవీర్యుని కుమారులు వచ్చి మహర్షి తల నరికారని తల్లి చెప్పడంతో ఒక్కసారిగా ఆయనలోని క్రోధాగ్ని రగిలిపోయింది. అప్పటికప్పుడు భీకర ప్రతిజ్ఞ చేశాడు. ధర్మబద్ధంగా తమకు చెందిన ధేనువును బలవంతంగా లాక్కుపోయింది కాక
ఈ రకంగా మహర్షి ప్రాణాలు తీస్తారా? పరిపాలకులైన ఈ క్షత్రియుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నా తల్లి 21 మార్లు నా సహాయం కోసం కేకలు వేసింది కనుక నేను క్షత్రియ సంహారం చేస్తాను. 21 పర్యాయాలు భూమండలమంతా తిరిగి క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాను. పిల్లలను ఇంకా గర్భస్థ శిశువులను కూడా వదలను అంటూ ప్రతిజ్ఞ చేసి తక్షణమే గండ్రగొడ్డలి ధనస్సు తీసుకుని బయలుదేరాడు. తల్లి రేణుకామాత అతన్ని వారించి ఇలా అన్నది, రామ, ఆ పని తర్వాత చేద్దు గాని ముందు మీ తండ్రికి నాకు అంతిమ సంస్కారాలు చేయి నాయన. రామ, నేను చెప్పినట్టుగా చెయ్యి. ఒక కావడి తీసుకురా, అందులో ఒకవైపు నీ తండ్రి శరీరం ఉంచు, రెండో వైపు నీ తండ్రి శిరస్సును ఒడిలో ఉంచుకొని నేను కూర్చుంటాను. అలా ఉత్తర దిశగా కావడి మోసుకుంటూ వెళ్ళు. ఎక్కడైతే తిష్టా అని అశరీరవాణ్ణి పలుకుతుందో అక్కడ ఆగు. అక్కడ నీ తండ్రికి సంస్కారాలు చేయగల ఆచార్యుడు లభిస్తాడు. వారిని ప్రసన్నం చేసుకుని వారు చెప్పినట్టుగా అంత్యక్రియలు చెయ్యి అని చెప్పింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర సోమవారం 5వ రోజు పారాయణ సమాప్తం. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం. ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. మిత్రులారా, శ్రద్ధాభక్తులతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రవణం చేశారు. మిత్రులారా, శ్రవణపారాయణ కూడా గ్రంథపారాయణతో సమానంగా ఫలితం ఇస్తుంది. అందువల్ల నిత్యము శ్రవణపారాయణ మరువకండి. మిత్రులారా, మరొక విషయం మనవి చేస్తున్నాను. మన గురు సాంప్రదాయంలో, పారాయణ సాంప్రదాయంలో కొన్ని పారాయణల అనంతరం సాధువులకి, అన్నార్తులకి భోజనం పొట్లాలు పంచుతూ ఉంటాము. అలాగే మన సాంప్రదాయంలో, పారాయణ సాంప్రదాయంలో, గురు సాంప్రదాయంలో గురుభక్తులు పారాయణ గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు. అందువల్ల మనం కూడా కొన్నిసార్లు శ్రవణం చేసిన తర్వాత, కొన్నిసార్లు గ్రంథ పారాయణ చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాలు తప్పకుండా భక్తులకు బహుమతిగా ఇవ్వమని, మానవాళికి అందజేయమని, అందువల్ల మానవాళిలో సుగుణాలు నెలకొంటాయని మనవి చేస్తున్నాను. మిత్రులారా, పండగ సందర్భాల్లోనూ, మన ఇంట్లో ఏవో శుభకార్యాల సందర్భంలోనూ మనము అన్నదానానికి చందాలు, అన్నదానం చేయటానికి దేవాలయాల్లో అక్కడక్కడ చాలా విరాళంగా ఇస్తూ ఉంటాము. అలాగే ఈ పండుగలు అవి వచ్చినప్పుడు అన్నదానానికి కేటాయించే ధనంలో లేకపోతే అదనంగా గ్రంథదానాన్ని కూడా కొంత విడిగా కొంత సొమ్ము కేటాయించుకొని వాటిల్లోంచి గ్రంథదానం ప్రతిసారి చేయటం, కొన్ని పారాయణల అనంతరం చేయటం అలవాటు చేసుకుందాం. అన్నదానంతో సమానంగా గ్రంథదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. గ్రంథపారాయణ వల్ల, కొన్నిసార్లు గ్రంథం చదవటం వల్ల, కొంతమందికి ఒక్కసారి చదవటం వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు, గురు అనుగ్రహం పొందిన వారు ఉన్నారు. అందువల్ల సద్గ్రంథాలను, పారాయణ గ్రంథాలను భక్తులకి, మానవాళికి అందివ్వటం ఒక విధిగా, మన బాధ్యతగా మనం తీసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం. శ్రద్ధగా శ్రవణం చేసినందుకు, శ్రవణ పుస్తకం శ్రవణం చేసినందుకు ఆ దత్తమూర్తులు మనల్ని అందరినీ అనుగ్రహించాలని మరీ మరీ ప్రార్థిస్తూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంపదలు, శాంతి ఆనందాలు మీకందరికీ, మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.